ఫుడ్ తినేటప్పుడు ఈ కోక్ తాగకుండా ఉండలేకపోతున్నారా? ఆ రెండిటి కాంబినేషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ కోక్‌లో ఉండే అసిడిక్ నేచర్ ఇది ప్రొవైడ్ చేసే స్వీట్‌నెస్ మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీ హెవీగా ఫీల్ అవ్వకుండా లైట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తాయన్నమాట. సో మనం రియలైజ్ అవ్వకుండానే ఎక్కువ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేస్తాం. అలా ఎక్కువ క్యాలరీస్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల లాంగ్ రన్‌లో ఫ్యాట్ గెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఫ్రీక్వెంట్‌గా మీరు ఎక్కువ షుగర్‌ని గనక కన్జ్యూమ్ చేసినట్టయితే ఇది మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసి మన గట్ హెల్త్‌ని పాడు చేయడమే కాకుండా ఇండైరెక్ట్‌గా మన మెటబాలిజం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. ఇది మన ఓవరాల్ హెల్త్‌కి ఏమాత్రం మంచిది కాదు. ఒక లార్జ్ కోక్ క్యాన్‌లో మనకు 35 నుంచి 40 గ్రామ్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్. మన WHO రికమెండేషన్స్ ప్రకారం పర్ డే 20 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్‌ని కన్జ్యూమ్ చేయకూడదు. మనం తినే మీల్‌లో ఆల్రెడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానికి తోడుగా ఇంతింత షుగర్‌ని మనం యాడ్ చేస్తే ర్యాపిడ్ ఇన్సులిన్ స్పైక్స్ జరిగి మన బాడీ అన్నది ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీని కోల్పోయి ఫ్యాట్ స్టోరేజ్ కేపబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు మీల్ తినేటప్పుడు ఇలాంటి కోక్‌ని కాకుండా వాటర్ లేదా లెమన్ వాటర్ తాగితే మీ డైజెషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది.